నిజామాబాద్ జిల్లా బోధన్లోని పాండుఫారం వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల బాలికల విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మిగతా సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నామని స్టాఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంస్థలో సుమారు 500 పైచిలుకు విద్యార్థులు, 50 మంది వరకు స్టాఫ్ ఉన్నామని, ఇక్కడికి రాకపోకల కోసం సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో పాటు రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు లేక, కాంతి సౌకర్యం లేకపోవడం వల్ల భయాందోళనకు లోనవుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో రహదారిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. రాత్రి వేళల్లో కొందరు అనుచిత వ్యక్తులు ఇబ్బందులు కలిగిస్తున్నారని, మళ్లీ ఊహించలేని ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో తెగలు తిరిగే కుక్కలు, బెడద కూడా రోజురోజుకి ఎక్కువతుండటంతో ఇటు సిబ్బందితో పాటు విద్యార్థులు సైతం భయంతో ఉన్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు, రవాణా, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు తక్షణం స్పందించి సరైన రహదారి నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారి తక్షణం స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మేము ఇక్కడ బోధన్లో మైనార్టీ గురుకుల రన్ అవుతుంది. ఈ మైనార్టీ గురుకుల స్కూల్ ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎంఎస్డిపి బిల్డింగ్కి వచ్చి ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఇదే రోడ్ నుంచి రావడం పోవడం జరుగుతుంది. మా స్కూల్లో మినిమం 50 మెంబర్స్ స్టాఫ్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వివిధ కేటగిరీలో పనిచేస్తారు. ఒకరు హౌస్ కీపింగ్ వాళ్ళు, తర్వాత కుకింగ్ స్టాఫ్, తర్వాత పీటీసు, టీచర్స్, జేఎల్స్ అని రకరకాల క్యాడర్లలో స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రకమైన టైమింగ్స్ ఉంటుంది. మేము టీచర్లమి మార్నింగ్ 8 o'clock వచ్చి 4:30కి వెళ్ళిపోతాము. మళ్ళీ స్టడీ అవర్స్కి 7 to 9 ఉంటాము. 7 to 9 తర్వాత 9 o'clockకి మేము ఇక్కడ నుంచి స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు మాకు రోడ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. మా స్కూల్లో నుంచి మా స్టాఫ్లో 2 టీచర్లు 9 o'clockకి ఇక్కడ నుంచి స్టడీ అవర్స్ చేసి వెళ్తున్నప్పుడు కుక్కలు దాడి చేయడం వల్ల 2 టీచర్స్ కింద పడిపోయారు. వాళ్ళకి లెగ్స్ కొంచెం ఇంజూరీ కూడా జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ పిల్లలను తీసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. ఆటో వాళ్ళు బైపాస్ నుంచి ఇక్కడికి రండి అని చెప్తుంటే ఎవరు కూడా రోడ్ ఫెసిలిటీ బాగాలేదని రావట్లేదు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటి అని అంటే, ఇక్కడ 500 చేంజ్ ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇదే గురుకులంలో 500 చేంజ్ పిల్లలు ఉంటున్నారు. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఈవినింగ్ టైం, నైట్స్ టైంలో పెట్రోలింగ్ కంపల్సరీ చేయాలి. నైట్లో పెట్రోలింగ్ చేస్తేనే మేము 9 o'clock ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాకు కూడా సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ ఉండే పిల్లలకు సేఫ్టీ ఉంటుంది. మరియు మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఇక్కడ ఉంచినందుకు వాళ్ళు కూడా సెక్యూర్గా ఫీల్ అవుతారు. 2 సంవత్సరాల నుంచి పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మళ్ళీ స్కూల్కు దగ్గరలోనే చిన్న కల్లుబట్టి కూడా ఉంది. మేము నైట్లో స్టడీ అవర్స్ చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు టీచర్సే కానీ వేరే స్టాఫ్ కానీ ఎవరైనా వెళ్తున్నప్పుడు అది మాకు కొంచెం ప్రమాదకరంగా ఉంది. డ్రింక్ చేసి వాళ్ళు వెళ్తుంటే అట్లనే నిలబడి చూడడము అంత కొంచెం అసభ్యకరంగా అనిపిస్తుంది మాకు. కాబట్టి బోధన్ మున్సిపల్ వాళ్ళకి తెలియజేస్తున్నది ఏంటంటే, మేము ఒక విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాము. మాకున్న ఈ ప్రాబ్లమ్స్ సవినయంగా మేము వ్యక్తపరుస్తున్నాము. మీరు ఒకసారి దీనిపైన ఆలోచించండి సార్. अस्सलाम वालेकुम। मैं बोधन का रहने वाला सैयद महमूद शक्कर नगर पे। और ये हॉस्टल का जो रोड है, ये रोड एकदम बिल्कुल ख़राब है। आने जाने के लिए तकलीफ़ है और पलटी होने के चांसेस है। और ऑटो भी नहीं आ सकता इधर, और बच्चों को आने जाने के लिए भी परेशानी हो रही। कुत्तों की भी बहुत ज़्यादा तादाद कुत्ते हैं इधर। पीने का सिंधी खाना भी यहाँ पर है। ये सब अगर काम कर दिए तो बहुत अच्छा रहेगा। बस शुक्रिया। పేరు కె వెంకటేష్, మాది మినార్పల్లి. మా పాప ఇక్కడ మైనార్టీ గురుకుల స్కూల్ పాండుఫామ్లో చదువుకుంటుంది. ఇక్కడ రావడానికి రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు వర్షం పడితే అసలు రాలేకపోతున్నాము. బండి పైన కూడా జారి పడడం జరిగింది. పిల్లలకు కూడా గాయాలు కావడం జరిగింది. ఒకవేళ దీన్ని మన ప్రభుత్వం స్పందించి ఇటు సీసీ రోడ్ అన్న పోయించి ఈ రోడ్డు బాగా చేయాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా లైట్స్ కూడా లేవు. రాత్రిపూట రాసే కుక్కలు బాగుంటున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. కావున ఇటు విషయాన్ని గమనించి ఈ స్కూల్కి రహదారి ఒకటి, అదేవిధంగా ఈ కుక్కల బెడద లేకుండా లైట్స్ వేయాలని చెప్పేసి కోరుకుంటూ పిల్లల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम तमाम TMRS जैसी टेम्ब्रिज बोधन गर्ल्स 1 का स्टाफ है।
हमारा स्कूल और कॉलेज वाक़ई पांडू फार्म इंदिरम्मा कॉलोनी में है, जो कि मेन रोड से काफ़ी अंदर है, फासले पर है। और हम लोगों का अमला मुख्तलिफ़ ज़मरों में है, जैसे हाउस कीपिंग, सिक्योरिटी गार्ड, कुकिंग स्टाफ और टीचिंग स्टाफ, जिसमें हाउस कीपिंग, सिक्योरिटी गार्ड और कुकिंग स्टाफ और पीईटीज़ की ड्यूटी सुबह 5 बजे से शुरू होती हैं। टीचर्स सब 8 बजे आते हैं, लेकिन मुख्तलिफ़ ज़मरों में होने की वजह से सबके अलग अलग औक़ात हैं। और टीचर्स की रवानगी शाम 7 बजे से 9 बजे तक के दरमियान भी होती है, जो कि स्टडी आवर्स होते हैं। और इन औक़ात में ये रोड की ख़राबी की वजह से हम लोगों को बहुत सारी मुश्किलात का सामना करना पड़ रहा है। जैसे कि हाल ही में 2 हादसात हुए हैं हमारी दोनों टीचर्स के साथ। और ये रोड के अलावा यहाँ पर कुत्तों की भी बहुत ज़्यादा मुश्किलात का सामना कर रहे हैं हम लोग। कुत्ते भी बहुत परेशान कर रहे हैं। गाड़ियों पे जाने की वजह से गाड़ियों पे भी पीछे भाग के आ रहे हैं, जिसकी वजह से गिर रहे हैं। ना सिर्फ उस्ताद बल्कि लड़कियां यहाँ पर तकरीबन तमाम ज़मरे की लड़कियां यहाँ पर मौजूद हैं। 5वीं जमात से लेकर इंटरमीडिएट तक है। और इनकी सेफ्टी और सिक्योरिटी भी बहुत ज़रूरी है। और यहाँ पर पुलिस पेट्रोलिंग की भी ज़रूरत है, क्योंकि यहाँ पर करीब ही सेंधी खाना है। और चूँकि ये शहर से काफ़ी अंदर है, इस वजह से भी कुछ ऐसे अनासिर यहाँ पर घूमते हैं, जिनकी वजह से हम लोगों को ख़ास तौर से लेडीज़ को बहुत सारी परेशानी का सामना करना पड़ रहा है। और इन रोडों पे ये ख़राब रोड है एक तो, और दूसरी चीज़ यहाँ पर रात में 7 बजे के बाद, मगरिब के बाद पूरा अंधेरा हो जाता, क्योंकि यहाँ पर स्ट्रीट लाइट की भी सहूलत नहीं है। तो मेरी आप सबसे, जो कि यहाँ महकमे बल्दिया, चाहे महकमे पुलिस हो, ज़िम्मेदारान बोधन, उन सब से मेरी यही गुजारिश है कि इस ज़रूरी और अहम चीज़ पे आप लोग तवज्जो फरमाएं, ताकि हम सब लोग सुकून से आकर हमारी ड्यूटी अंजाम दे सकें। साथ साथ बच्चों के वालिदैन हैं, वो लोगों को भी बच्चों से मिलने के लिए या उनकी ज़रूरतें का चीज़ें कुछ पहुंचाने के लिए आना पड़ता, उनको भी बहुत सारी मुश्किलात होती हैं। और उसके अलावा हम लोग, अगर कोई बच्चों की तबीयत ख़राब हो जाती है तो इमरजेंसी में हम लोगों को हॉस्पिटल भी ले जाना पड़ता। इस रोड की वजह से कोई ऑटो वाले भी आने के लिए डरते, और हम लोगों को रात में निकलने भी डर होता। तो इसलिए अगर पुलिस पेट्रोलिंग की गाड़ी अगर घूमते रही तो थोड़ा हम लोग भी सुकून से हमारी డ్యూటీ అంజామ్ दे सकते। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।